కల్ట్ వైలెన్స్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పుష్ప 2 రీలోడెడ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 మూవీ అందరూ చూసుంటారు. మూవీలో అయితే చాలా హిడెన్ సీన్స్ అయితే మిస్ చేశారు సుకుమార్ గారు. అందులోని కొన్ని సీన్స్ ఎక్కడైతే మిస్ చేసిన కొన్ని సీన్స్ మళ్ళీ పుష్ప 2 మూవీలోనే యాడ్ చేయడం జరిగింది. అందుకే రీలోడెడ్ వర్షన్గా జనవరి 17న ఈ మంత్ రిలీజ్ చేశారు. మూవీ అయితే బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ మనం పుష్ప 2లో ఎలా ఉందో ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి 20 మినిట్స్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఫస్ట్ హాఫ్ని స్కిప్ చేసి చూడండి. థియేటర్స్ వెళ్ళే వాళ్ళైతే ఓకే, ఒకవేళ మొబైల్లో చూసేవాళ్ళు, ఓటీటీలో చూసేవాళ్ళు అయితే సెకండ్ హాఫ్ నుంచి పూర్తిగా చూడండి, మీకు బాగుంటుంది. ఎందుకంటే చూసిన సినిమాని మళ్ళీ చూడాలంటే ఎవరికైనా కానీ కొంచెం చిరాగ్గా ఉంటుంది. పుష్ప 2లో ట్రైలర్ వదిలారు కదా, ఆ ట్రైలర్లో మనం కొన్ని సీన్స్ని మిస్ అవుతాం. అక్కడక్కడ కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా, అవి పుష్ప 2లో పెట్టలేదు. కానీ దాన్ని 17న రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్నాయి. మీ అందరికీ జక్కారెడ్డి గుర్తున్నాడా? జక్కారెడ్డి క్లైమాక్స్లో ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళి తన తమ్ముడు కొడుకు చనిపోయినందుకు దండం పెట్టుకోవడానికి క్లైమాక్స్లో కనిపిస్తాడు కదా. కానీ పుష్ప రీలోడెడ్ వెర్షన్లో అయితే జక్కారెడ్డి చనిపోతాడు. అవును, చనిపోతాడు. జక్కారెడ్డి చంపేస్తారు. జక్కారెడ్డిని చంపినందుకు గాను పుష్ప వెళ్ళి జక్కారెడ్డి తమ్ముడు ఒకడున్నాడు కదా, కాలు చేతులు విరగొట్టి మూల పడేస్తున్నాడు, వాడింటికి వెళ్ళి సారీ చెప్పి నన్ను చంపేసుకో లేదా డబ్బైనా తీసుకో, రెండిట్లో ఏదో ఒకటి చేసుకో అని చెప్తాడు. ఈ సీన్ కూడా పుష్ప 2 రీలోడెడ్లో ఉంది. క్లైమాక్స్కి వస్తే ఏ మార్పు ఉండదు. క్లైమాక్స్లో ఒక్క చోట మాత్రం, అది కూడా పెళ్లికి ఇంటికి వెళ్ళినప్పుడు పుష్ప వాళ్ళ అన్న చిన్నప్పుడు తన దగ్గరున్న చైన్ని తీసేసుకుంటాడు కదా, దాన్ని అక్కడ తన మెడలో వేస్తాడు. ఈ సీన్ మళ్ళీ పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్లో ఉంది. దీన్ని మళ్ళీ యాడ్ చేశారు. చాలా బాగుంటుంది. అక్కడ ఒక ఎమోషన్ పుడుతుంది. పుష్ప 2 మూవీలో అసలు నాకు నచ్చని ఒకే ఒక్కటి ఏంటంటే, శిఖావత్ సింగ్ క్లైమాక్స్లో బాంబ్ పెట్టి మొత్తం ఫ్యామిలీని చంపేయడం మనకు చూపిస్తుంటారు. అదొక్కటే నాకు నచ్చలేదు. ఎందుకంటే హ్యాపీగా సంతోషంగా ఉన్న ఫ్యామిలీని ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ చేసేసి మొత్తం, ఇంకా పుష్ప 3కి వచ్చినా కానీ ఇంకా అక్కడ ఏముంటుంది, పుష్ప ఒకటి మిగిలి ఉంటాడు అక్కడ. పుష్ప 2 క్లైమాక్స్ గురించి మీకేం అర్థమైందో, మీకు ఏం అనిపించిందో నాతో ఒకసారి కామెంట్లో చెప్పండి. సుకుమార్ గారు చేసింది రైటా రాంగా? క్లైమాక్స్లో ఫ్యామిలీని చంపేయడం, బాంబ్ బ్లాస్ట్ చేయడం కరెక్టా కాదా? ఒకసారి కామెంట్ చేయండి. జపాన్ సీన్ ఒకటి ఉంటుందండి, అది కూడా బాగుంటుంది. జపాన్ సీన్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ దగ్గర ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్లోంచి నీళ్ళలో పడిపోయిన తర్వాత మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు దాన్ని. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. అది కూడా ఈ మూవీలోనే ఉంటుంది. చాలామంది ఫేక్గా చెప్తుంటారు. అంటే ట్రైలర్, మన పుష్ప 2లో ట్రైలర్లో చూసిందంతా అబద్ధము, కొన్ని సీన్స్ కట్ చేశారు కదా, అవన్నీ పుష్ప 3కి సంబంధించింది అని చాలామంది తేలిగా చెప్పేస్తూ ఉంటారు. లేదండి, ఇవన్నీ కూడా పుష్ప 2కి సంబంధించినవి. పుష్ప 3 గురించి అప్డేట్ అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఆఖరికి సుకుమార్ కూడా చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు సుకుమార్ కూడా, మీ హీరోని అడగండి, ఇంకో 2-3 ఇయర్స్ ఇస్తాడేమో, నేను మా ప్రొడ్యూసర్ని అడుగుతాను అన్నాడు. సో పుష్ప 3 ఇప్పుడల్లా వస్తుందో లేదో అయితే తెలీదు. మీలో ఎంతమంది పుష్ప 2 20 మినిట్స్ ఎక్స్ట్రా చూశారు? మాతో ఒకసారి షేర్ చేసుకోండి. అండ్ నేను అయితే ఎప్పుడు కూడా జెన్యూన్ రివ్యూ చెప్తుంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా ఛానల్లో నాకు అనిపించింది మాత్రమే చెప్తాను. నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, లేదా నచ్చలేదని చెప్తాను. ఫేక్ రివ్యూస్ లాంటివి ఎప్పుడు కూడా నేను చెప్పను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు జెన్యూన్ రివ్యూ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.